హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పూజు 995. అయినో చాలా మంత్స్ అయిపోతుంది నేను ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వీడియోస్ షార్ట్స్ పోస్ట్ చేసి. చాలా మంత్స్ తర్వాత ఈరోజు ఇలా మీతో మాట్లాడుతున్నా. ఎందుకు లేట్ అయింది, లేకపోతే ఎందుకు ఇన్ని మంత్స్ వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ రాలేదు అనేది కమింగ్ వీడియోస్ లో చెప్తాను. ఇదైతే ఒక నాకు ఫేవరెట్ వీడియో టైప్ అన్నమాట. అండ్ బేసిక్ గా మన వీడియో కంటెంట్ ఏంటి అంటే, ఏదైనా నేను చేసేది నాకు మెమరీలా ఉండాలి, లేకపోతే మీకు యూజ్ అయ్యేలా ఉండాలి. సో ఈ వీడియో వచ్చేసరికి బోత్ అన్నమాట. లైక్ నాకు ఒక మెమరీ అండ్ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. మీరు ట్రై చేయాలి అనుకుంటే. మీకు ఆల్రెడీ thumbnail చూసుంటే తెలిసుంటది వీడియో ఏంటి అని చెప్పి. ఆ డెలిషియస్ పిజ్జా రెసిపీ నేను ఇంట్లో చేశాను నిన్న ఈవినింగ్ చేశాను. కాబట్టి నేను బేసిక్ గా వీడియో పెద్దగా కనిపించాను, ఎందుకంటే అది నిన్న ఈవినింగ్ చేయడం వల్ల అంత పెద్దగా క్లారిటీ లేదు. అందుకోసమే నేనైతే వీడియోలో ఎక్కడ కనిపించాను. జస్ట్ ఊరికే లైక్ ప్రాసెస్ మాత్రం నేను చూపిస్తాను అనమాట, అంతే. నేనైతే పిజ్జా ఎలా ఉంది ఏంటి అని చెప్పి లాస్ట్ లో చెప్తాను. అప్పుడే మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతే అనమాట. ఇంకైతే లేట్ చేయించకుండా మిమ్మల్ని ఫాస్ట్ గా అయితే చూద్దాం వీడియోని. బౌల్ తీసుకొని అందులోకి మైదా పిండి వేసుకోండి, లైక్ తగినంత. మనం ఒక ప్లేట్ పిజ్జా చేసుకోవాలి అనుకుంటే 1.5 చేసుకోండి. అలాగా మీరు సెపరేట్ చేసుకొని వేసుకోండి. మైదా పిండే యూజ్ చేయండి, గోధుమ పిండికి అయితే అసలు వెళ్ళకు. మేము ఆల్రెడీ ట్రై చేసాం, అంత బాగోలేదు. ఆ తర్వాత దాంట్లోకి కొంచెం షుగర్, కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వచ్చి మీకు తెలుస్తుంది. నేనైతే కొంచెం తక్కువే వేస్తా. ఆ తర్వాత ఇడ్లీ సోడా, బేకింగ్ సోడా, తర్వాత ఈస్ట్ కూడా మనం వేసుకోవాలి. ఈస్ట్ వేసుకుంటే ఏమంటే ఇంకా కొంచెం మనకి మెత్తగా వస్తదనమాట పిండి. అందువల్ల ఈస్ట్ కూడా కొంచెం వేసుకోండి. వేసుకున్నాక అందులోకి కర్డ్ వేస్తే బాగుంటది. వేసుకున్నాక బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లైక్ పొడిగా వస్తది కదా, అంతవరకు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ అందులోకి వాటర్ వేసుకుంటూ, కొంచెం వాటర్ ఎక్కువ పోస్తే మళ్ళీ కష్టం అయిపోతది. నాకు అలానే అయింది. సో ప్రతిసారి మా మమ్మీని అడుగుతుండే నేను ఇది పిసికిమనేసి, కనీసం నేనే చేసా. సో అప్పటికి నాకు కొంచెం కష్టమైంది. సో అలా బౌల్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక 10 to 15 minutes. ఆ తర్వాత మొక్కజొన్న లైక్ ఇది చేద్దాం అనుకుంటున్న పిజ్జా. సో సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని విజిల్ పెట్టాలి, 5 విజిల్స్. బాగుంటది చేస్తే కదా. అది 5 to 10 minutes మనము బాగా అది కొంచెం బబ్బుగా వస్తది. అంతవరకు అయితే అంతలోపు మనం మిగతావన్నీ సెట్ చేసుకుందాము. అది విజిల్స్ రావాలి. అంతలోపు మనము ప్లేట్ తీసుకొని దానిపైన బటర్, ఇదొచ్చి లైక్ పిజ్జా ప్రిపరేషన్ ప్లేట్ అనమాట. మనము అది 15 minutes తర్వాత దాంట్లోకి మొత్తం లైక్ అలాగా మొత్తం ప్లేట్ మొత్తం వచ్చేలాగా బాగా ఇచ్చేసుకోవాలి. బేసిక్‌గా ఏమంటే రాయెత్తుకొని రుద్దుతారు. నాకు కొంచెం కంఫర్ట్ అనమాట. ఆ తర్వాత లైక్ కంప్లీట్‌గా పోక్స్ పెట్టండి. ఎందుకంటే మనకి అప్పుడే కిందికి కొంచెము ఇదంతా వెళ్తది. లైక్ ఏమంటారు సాసెస్ అవంతా. సో బావుంటది. షెజ్వాన్ సాస్ ఈస్ ద ఫస్ట్ వన్. నేనైతే ఏ ఆర్డర్ అన్నా చూసుకోవచ్చు. నేనైతే ఏదో ఒక ఆర్డర్ అని చెప్పి షెజ్వాన్ సాస్ కొంచెం పూసుకొని, తర్వాత పిజ్జా సాస్ అనమాట. పిజ్జా సాస్ కూడా కొంచెం లైక్ మీకు తెలుస్తది కదా వేసేటప్పుడు ఎంత వేసుకోవాలి ఏంటి అని చెప్పి. నేను కూడా అలానే. నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ కొంచెం. ఆ తర్వాత మయోనైస్ వేసుకోవాలి. మయోనైస్ నా ఫేవరెట్. మయోనైస్ కూడా కొంచెం వేసుకోండి. కొంచెం అంటే మీకు తెలుస్తది బేసిక్‌గా చేసేటప్పుడు. సో ఎంత సరిపోతుంది ఏంటి అని చెప్పి దాన్ని బట్టి వేసుకోండి. నేను ఇంతే అని చెప్పను. నాకు ఎంతైతే కరెక్ట్ అనిపిస్తదో అంతైతే నేను వేస్తాను. వేసాక బాగా లైక్ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నీట్‌గా. లైక్ ఒకటే ఎక్కువ పడిపోకుండా మొత్తం కంప్లీట్‌గా లైక్ అన్ని సాసెస్ కంప్లీట్‌గా స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడే మనకి లైక్ ఇది మిక్స్ చేసేటప్పుడే మనకి మంచి స్మెల్ వస్తా ఉంటది. పిజ్జా అయిపోయాక ఎలా స్మెల్ వస్తుందో అట్లాంటి స్మెల్ వస్తా ఉంటదనమాట. అయిపోయాక ఒక 10 to 10 minutes దాకా డీప్‌లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్‌లో.
ఇలా పెట్టొచ్చు. లేకపోతే మీరు అలానే కంటిన్యూయస్‌గా కూడా చేయొచ్చు. కానీ నేనైతే ఒక 10 మినిట్స్ దాకా పెట్టాను. అంతలోపు మనమైతే మొక్కజొన్న ఉడికిపోయింది. అంటే 5 విజిల్స్ వచ్చాక దాన్ని బాగా మనము ఏం చేసాము, అవంతా మొత్తం తీసుకొని కార్న్స్ అంతా తనిగా ప్లేట్‌లో పెట్టుకుందాం. లైక్ అన్నీ రెడీ చేసుకోవాలి కదా! మళ్ళీ మనము పిజ్జా ప్లేట్ పైన స్ప్రెడ్ చేయడానికి. సో, అందువల్ల అన్నమాట. మనం బేసిక్‌గా నేనైతే పన్నీర్ కూడా వేస్తుండే. కాకపోతే ఈసారి సడెన్‌గా అనుకోని సడెన్‌గా చేసేసరికి మనము ఆహ్, కార్న్ అయితే బావుంటది కదా! అనేసి కార్న్ అంతలోపల మనం 10 మినిట్స్ అయిపోయాక చీజ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మనకి పిజ్జాలో చీజ్ అంటే అది మెయిన్. ఆ తర్వాత ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్ లైక్ మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. అంటే అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం ఒలిచి పెట్టుకున్నాం కదా! ఆ కార్న్ వచ్చేసి మొత్తం వేసుకొని లైక్ ప్లేట్ మొత్తం అదే కనిపించాలి. అలా మొత్తం వేసుకున్నాక మిక్స్డ్ హెర్బ్స్ ఇది మామూలుగా డోమినోస్‌లో ఎక్కడైనా మనం తీసుకున్నప్పుడు లాస్ట్‌లో ఏస్తుంటారు. బట్ నేనైతే ఇలా చేసుకుంటాను. ఆ తర్వాత మొత్తం చీజ్ ఎయాలి. లైక్ మనకి కార్న్ ఏమి కనిపించకూడదు. అలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న చీజ్ ఉంటది. వేరే లెవెల్ అసలు. ఆ తర్వాత మనమైతే మాదైతే 20 ఐఎఫ్ఎస్‌బి అనుకుంటా. ఆహ్, మైక్రోవేవ్ అందులోకి మనమైతే కొంచెం హీట్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ దాకా హీట్ చేసుకున్నాక, ఆ తర్వాత అలా పెట్టేసి ఆన్ చేయాలి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ఆర్డర్ అయితే ఉంటది. సో, అది ఫాలో అవ్వండి. ఎందుకంటే కొన్ని సార్లు మనకి తెలుస్తది. 20 బీసీఎఫ్ మాది. బీసీ5 మాది ఐఎఫ్‌బిలోది. సో, ఒక్కొక్క దానికి ఒకలా ఉంటది. అది చూసుకోండి. మేమైతే ఇక్కడ బీసీ15 పెట్టుకుంటేనే మాకు కరెక్ట్‌గా ఉంటది. వెయిట్ వచ్చి మనకి 185 ఉంది. 11 మినిట్స్ చూపిస్తుంది. సో, 11 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత యేసుకుందాం. సో, అదనమాట. బట్ మేక్ ష్యూర్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటది. చూసుకొని పెట్టుకోండి. అండ్ దాంతో పాటు చీజ్ వేసేటప్పుడు స్లైసెస్ చీజ్ కాదు. ఏమంటారు డాల్స్ లాగా ఉంటది కదా! లైక్ అట్లాంటిది. సో, పిజ్జా ఈస్ రెడీ ఆఫ్టర్ 11 మినిట్స్. వావ్! మంచిగా టేస్ట్ అయితే మస్తుందసలు. చూసారు కదా పిజ్జా ఎలా అనిపించింది మీకు చూస్తుంటేనే క్రేవింగ్స్ వచ్చుంటాయి. అయినో నాకు కూడా అలానే చాలా బావునింది. నేను టేస్ట్ చేశాను. నేనే కదా నా కోసం అంటే అందరికి చేసినప్పుడు అఫ్‌కోర్స్ నేను చేశానంటే నేను పక్కా సో, చాలా బావునింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించింది, ఏంటి అని చెప్పి, ఎలా ఉన్నింది తినడానికి ఏంటి అని చెప్పి కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇది మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది మీరు చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. సో, దట్స్ ఇట్ అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ Puju995 as well as follow on my Instagram account Puju995.